విశాల్ అంటే చెప్పేదేముంది. తమిళనాటే కాదు తెలుగునాట కూడా పాపులర్ హీరో. తెలుగు సంతతి వాడైనా తమిళంలో మంచి స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. అలాంటి విశాల్ కు ఓ సినిమా షూటింగ్ లో ఉండగా దెబ్బలు తగిలాయి. బేసిక్ గా విశాల్ యాక్షన్ సీక్వెన్స్ ఎలాంటి డూప్ లేకుండా చేస్తుంటాడు. ఇలాంటి కొందరంటే కొందరు హీరోలో విశాల్ ఒకడు. ఇలాంటి హీరోలకు ఖచ్చితంగా దెబ్బలు తగులుతుంటాయి. అసలే ఈ రోజుల్లో రియల్ హీరోలకు ఎక్కువ ప్రశంసలు అందుతున్నాయి. అందులో భాగంగా క్రికెటర్లు, అభినందన్ లాంటి సైనికులకు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ ఇది. ఈ పరిస్థితుల్లో హీరోలంటే వాళ్లకు డూపులు ఉంటారుగా. వాళ్ళది ఒక టాలెంటేనా? వాళ్ళవన్నీ తూతూ మంత్రం పోరాట దృశ్యాలు, అన్ని డమ్మీ ఆయుధాలు. వాటి ద్వారా వాళ్ళ డూప్ గా యాక్ట్ చేసి స్పెషల్ ఎఫెక్ట్స్ వేస్తుంటారు. ఇలాంటి సినిమా ఫైటింగ్లకు ఎవరో తెలియని ఎడ్డి మనుషులు చప్పట్లు కొడుతుంటారు. వీళ్ళది హీరోయిజమేనా అనే వాళ్ళుంటారు. వీళ్ళందరి విమర్శలను దూరం చేయడంలో భాగంగా విశాల్ లాంటి వాళ్ళు రియల్ గానే ఫీట్స్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు ఇదిగో ఇలాంటి దెబ్బలే తగులుతుంటాయి. వీటి కారణంగా వీళ్లకు కొన్ని రోజుల రెస్ట్ అవసరమేమో తెలియదు. కానీ ఈ ఇమేజెస్ జనాల్లోకి వెళ్లడం పాజిటివ్ రియాక్షనే తప్ప నెగిటివ్ ఎన్నటికీ కాదు. మన హీరో ఎంత రియల్ హీరో కాకుంటే ఇన్నేసి దెబ్బలు తగులుతాయని సగటు వీరాభిమాని రొమ్ము విరుచుకునేందుకు ఈ కట్టుకట్టిన ఫోటోలు కావలసినంత కిక్కిస్తున్నాయి. ఇది ఒక విశాల్ వ్యవహారమే కాదు. నాటి హీరో ఎన్టీఆర్ పేరిట వచ్చిన బయోపిక్ కథానాయకుడు సినిమాలోనూ ఇలాంటి దృశ్యాలు చూసే ఉంటాం. ఒక ఎద్దుతో రియల్ గా ఫైట్ చేసి ఎన్టీఆర్ కట్టుకున్న కట్లు ఈ సినిమా చూసిన వాళ్లకు తెలిసే ఉంటుంది. ఈ కోవలోకి చాలా మంది హీరో హీరోయిన్లు వస్తారు. వాళ్లలో అలనాటి విజయలలిత, రమ్యకృష్ణ, నరేష్ ఇలా ఎందరో రియల్ స్టంట్స్ చేయడానికి ప్రయత్నించి షూటింగ్ స్పాట్ లో గాయాల పాలైన వాళ్లే. మొన్న మధ్య హీరో గోపిచంద్ ఓ సినిమా షూటింగ్ లో భాగంగా రాజస్థాన్ ఎడారుల్లో గాయాల పాలైన వార్త ప్రేక్షకులకు తెలిసిందే. తాజాగా విశాల్ వంతు. సుందర్ సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ కాలు, చెయ్యి విరిగినట్లుగా సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్ తో ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ గతంలో మదగజ రాజా, ఆంబలా చిత్రాల్లో నటించారు. వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మూడో చిత్రం ఇది. ఈ సినిమాలో మలయాళం యాక్టర్ ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. కాగా ఫైట్ సీన్లలో ఎలాంటి డూప్ లేకుండా చేయడం మొదటి నుంచి విశాల్ కు అలవాటు కావడంతో మళ్లీ ఇది పరిస్థితి. గతంలోనూ తుప్పరివాలన్ సినిమా షూటింగ్ లోనూ ఈ యువ హీరో గాయపడిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో డిటెక్టివ్ గా విడుదలైంది. ఇక విశాల్ అయోగ్య చిత్రం మే 10న విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ చేసిన టెంపర్ కిది రీమేక్. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించగా జోడీగా రాశి ఖన్నా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించినప్పటికీ చివరికి మే నెలకు వాయిదా పడింది. కానీ ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. విశాల్ అప్డేట్స్ అలా ఉంచితే యాక్షన్ సన్నివేశాల్లో ఆయన రియల్ ఫీట్స్ మాత్రం అప్పుడప్పుడు ప్రేక్షకులను థ్రిల్లెక్కిస్తుంటాయి. సినిమాలే కాకుండా పాలిటిక్స్ లోనూ యాక్టివ్ గానే ఉంటాడు విశాల్. కమల్, రజనీ లాంటి పెద్ద పెద్ద స్టార్లు రాజకీయాల్లోకి వెళ్దామా వద్దా అని తర్జనా భర్జన పడుతుంటే విశాల్ మాత్రం జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ లో నామినేట్ చేయటం, అది రిజెక్ట్ కావటం అన్నీ జరిగిపోయాయి. తర్వాత నడిగర్ సంఘం ఎన్నికల్లోనూ విశాల్ కార్యదర్శిగా గెలిచారు. తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కు ప్రెసిడెంట్ గాను ఎన్నికయ్యాడు విశాల్. తమిళనాట అన్ని రంగాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న తమ అభిమాన హీరోకు దెబ్బలనగానే కాస్త ఆలోచించిన తర్వాత అది కూడా హీరోయిజంగానే ఫీల్ అవుతుంటారు విశాల్ అభిమానులు.